కంప్లీట్ డీటెయిల్స్ తో మా ప్రతినిధి ఎలెందర్ సిద్ధంగా ఉన్నారు. ఎలెందర్, ఎందుకని సీనియర్స్ మౌనంగా ఉన్నారు? అప్రోచ్ అవుతే ఏం చెప్తున్నారు? ఏమైనా రియాక్ట్ అవుతున్నారా? వాళ్ళ దగ్గర వాళ్ళతో సన్నిహితులతో ఏమైనా మాట్లాడుతున్నారా ఈ విషయం గురించి? రైట్, పెద్ద ఎత్తున బయటికి మాట్లాడే ప్రయత్నం చేయకపోయినా లోపల మాత్రం మనకెందుకులే అన్న ఒక చిన్నపాటి క్లారిటీ అయితే ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఎందుకంటే ఈ గతంలో జరిగినటువంటి అనుభవాల దృష్ట్యా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మనం బయటికి వాళ్ళు ఇప్పుడు కలగజేసుకొని ఆ గొడవను సద్దుమనిచ్చే ప్రయత్నం చేయడం ఎందుకులే అన్న ఒక క్లారిటీకి వచ్చినట్టుగా మనకు అర్థమవుతుంది. దీంతో పాటుగా పార్టీ వ్యవహారాలు కావచ్చు, పార్టీలో తుది నిర్ణయాలు కావచ్చు, సీఎం ఆ తర్వాత పిసిసి చీఫ్ నిర్ణయాలు తీసుకుంటున్నటువంటి నేపథ్యంలో ఆ స్థాయి నాయకులు ఉన్నారు కాబట్టి వాళ్ళు కలగజేసుకొని వాళ్ళే ఈ అంశాలపైన క్లారిటీ తీసుకొని ఆ గొడవను సద్దుమనిచ్చే ప్రయత్నం చేస్తారు అనే అంశాలకైతే ఆ సీనియర్స్ ఒక ఆలోచనలో ఉన్నట్టుగా మనకు అర్థమవుతుంది. దీనికి సంబంధించి అక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులు కూడా అదే విషయం చెప్తున్నారు. అంటే ఇప్పుడు రీసెంట్గా జరుగుతున్నటువంటి ఇష్యూస్ కావచ్చు, గతంలో జరిగినటువంటి ఇష్యూస్ నేపథ్యంలో ఒకసారి గమనించుకుంటే రాజగోపాల్ రెడ్డి ఇష్యూ కావచ్చు, లేకపోతే ఇప్పుడు జరుగుతున్నటువంటి కొండా సురేఖ, లేకపోతే చిన్నారెడ్డి లాంటి వాటిల ఇష్యూలే కావచ్చు, ఇవన్నీ కూడా పిసిసి చీఫ్ కావచ్చు, సీఎం రేవంత్ రెడ్డి ఆ స్థాయి నాయకులు మాట్లాడి వాళ్ళదే తుది నిర్ణయం కాబట్టి వాళ్ళే ఒక నిర్ణయం తీసుకుంటారన్న ఒక క్లారిటీ అయితే వాళ్ళలో ఉన్నట్టుగా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. దాంతోపాటుగా ఇప్పుడు పాత గొడవల నేపథ్యంలో కావచ్చు, లేకపోతే గతంలో జరిగినటువంటి అనుభవాల దృష్ట్యా ఇప్పుడు మనం కలగజేసుకుంటే లేనిపోని ఇబ్బందులు తలెత్తే అవకాశం కూడా లేకపోలేదన్న ఒక ఆలోచనలో ఉన్నట్టు కూడా మనకి కొద్ది గొప్ప కింది స్థాయి లీడర్లతో వస్తున్నటువంటి మాటలైతే వినిపిస్తున్నాయి. సో ప్రస్తుతానికి ఈ నేపథ్యంలో కొత్తగా వచ్చినటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, కింది స్థాయిలో ఉన్నటువంటి నాయకులంతా కూడా చాలా సీరియస్ అయ్యి ఎవరైతే అసమ్మతిగా మాట్లాడతారో, ఎవరైతే తిరుగుబాటు విషయంగా సీఎంని కావచ్చు, లేకపోతే అధిష్టానాన్ని ప్రశ్నించే మాట్లాడతారో వాళ్ళపైన తప్పకుండా చర్యలు తీసుకోవాలి మేము అని రిఫర్ చేస్తున్నటువంటి నేపథ్యంలో సీనియర్లంతా సైలెంట్గా ఉండడం మాత్రం కొంత చర్చనీయాంశంగానే మారింది. ఈ అంశం పైన సీనియర్లు ఇప్పటికైనా మాట్లాడితే బాగుంటుంది అనేంత ఒకవైపు మాటలు వినిపిస్తుంటే మరొక వైపు వాళ్ళు మాట్లాడే పరిస్థితి అయితే లేరు అనేది మరొక సైడ్ నుంచి మనకి మాటలైతే వినిపిస్తున్నాయి. ఓవరాల్గా ఈ సీనియర్లు ఇప్పుడు జరుగుతున్నటువంటి ఇష్యూస్ పైన మాట్లాడితే బాగుంటుంది. వాళ్ళే ఆ స్థాయి నాయకులు అంతా కూడా, అంటే జిల్లా స్థాయిలో ఇప్పుడు కొండా సురేఖ ఇష్యూ అయితే సీతక్క లాంటి వాళ్ళు రెస్పాండ్ అయ్యి ఆ గొడవను అక్కడికక్కడ సద్మనించే ప్రయత్నం చేస్తే బాగుండేది అనేది. వీళ్ళు ఎందుకు మౌనం వహిస్తున్నారు? ఏమైనా రీజన్ కనిపిస్తోందా దీని వెనుక? లేకపోతే సీఎంఏ స్వయంగా స్పందించకండి అని ఏమైనా చెప్పి ఉన్నారా? ఎందుకంటే సీఎం ని డైరెక్ట్ గా అంటే ఆరోపణలు చేస్తున్నా, విమర్శలు చేస్తున్నా స్పందించకపోవడం అన్నది బయటికి ఎలాంటి సంకేతాన్ని పంపిస్తోంది అనుకోవాలి? రైట్, ఇప్పుడు స్పందించకపోవడం అనేది బయటికి ఒక డిఫరెంట్ సంకేతం అయితే వెళ్తుంది. ఎందుకంటే సీనియర్స్ అంతా సైలెంట్ అయిపోయారన్న ఒక సంకేతం అయితే బయటికి వెళ్తుంది. కానీ పదే చాలాసార్లు సీఎం మాత్రం ఈ అంశాలపైన కూడా ఎప్పటికప్పుడు పార్టీ అంతా కావచ్చు, మంత్రులు, ఎమ్మెల్యేలు అంతా ఒక తాటిపైన ఉండాలి. ప్రభుత్వం పైన ఎవరైనా వ్యతిరేకంగా మాట్లాడితే తప్పకుండా ఒక తాటిపైకి వచ్చి అంతా ఒక నిర్ణయంపై ఒక మాట మాట్లాడాలి, దానికి రెస్పాండ్ అవ్వాలి, రియాక్ట్ అవ్వాలి అని చెప్తున్నప్పటికీ కూడా పెడిచెవిన పెడుతున్నారనేది మాత్రం చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఎందుకంటే సీఎం చాలాసార్లు ఈ విషయాలపైన రెస్పాండ్ అవ్వాలనేది చాలా సీరియస్గా క్లాస్ ఇచ్చినటువంటి పరిస్థితులు అయితే మనం చూసాం. కానీ ఇప్పుడు మాత్రం ఇలాంటి ఇట్లా రెస్పాండ్ అయ్యే పరిస్థితి అయితే ప్రస్తుతం కనిపించట్లేదు. సో ఒకవైపు సీఎం ఆ స్థాయి నాయకులు చెప్తున్నప్పటికీ కూడా సీనియర్లు అంతా రెస్పాండ్ కాకపోవడం అనేది కొంత డిఫరెంట్ ఒపీనియన్ అయితే బయటికి వెళ్ళే పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో ఇప్పటికైనా సీనియర్ నాయకులంతా రెస్పాండ్ అయ్యి గొడవల్ని ఆ స్థాయి నాయకులంతా కూడా రెస్పాండ్ అయ్యి సద్దుమనిచ్చే ప్రయత్నం చేస్తే బాగుంటుంది అనేది మాత్రం కాంగ్రెస్ నాయకుల్లో కావచ్చు, కాంగ్రెస్ క్యాడర్లో ఒక క్లారిటీగా వినిపించేటువంటి మాటలు అయితే ఇలా వినిపిస్తున్నాయి. All right, Elendar.